మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నవమాసాలు మోసి కని కనబడనంత కష్టపడి తన రక్తాన్ని చెమట రూపంలో ధారపోసి తన కడుపు కట్టుకొని పిల్లలను ప్రయోజకులను చేసేవాడు తండ్రి. చదువు చెప్పించి ఉద్యోగాలు ఇప్పించి సమాజంలో తలెత్తుకొని తిరిగేలా చేస్తే ఆ పిల్లలు తిరిగి తండ్రికి ఇచ్చే గుణపాఠం ఇదేనా? కనీసం కడసారి చూపునకు కూడా నోచుకోకుండా ఆన్లైన్ వీడియో కాల్లో తండ్రి చితిమంటలను చూసిన దుర్మార్గుల కథ ఇది. వింటే గుండె తరుక్కుపోయే ఈ హృదయ విదారక ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. హర్యానాలోని సోనిపట్లో ఈ అమానవీయ ఘటన వెలుగు చూసింది. శివచరణ్ గుప్తా అనే వ్యక్తి తన జీవితం అంతా కష్టపడి అష్ట కష్టాలు పడి తన ముగ్గురు కూతుళ్లను ఉన్నత చదువులు చదివించాడు. ఆ ముగ్గురులో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులుగా మంచి హోదాలో స్థిరపడ్డారు. సమాజంలో గొప్పగా బతుకుతున్నారు. కానీ వయసు మీద పడి ఒంటరైన ఆ తండ్రిని ఆదరించే నాదుడే లేకుండా పోయాడు. కనీసం కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలే గాలి కొదిలేయడంతో సాగక శివచరణ్ గుప్తా జీవనం చివరికి ఓ వృద్ధాశ్రమంలో తలదాచుకోవాల్సి వచ్చింది. కాలం గడిచిపోయింది. కాలంతో పాటు వృద్ధాప్యంతో అనారోగ్య పాలైన శివచరణ్ గుప్తా ఆశ్రమంలోనే తుది శ్వాస విడిచారు. కన్న తండ్రి చనిపోయాడని తెలిసినా ఆ ముగ్గురు కూతుళ్లలో ఏ ఒక్కరూ కడసారి చూసేందుకు రాలేదు. కనీసం మహాప్రస్థానానికి రావడానికి కూడా వారికి తీరిక దొరకలేదంటే ఏమనాలి? వృద్ధాశ్రమ నిర్వాహకులు ఫోన్ చేసి బ్రతిమలాడినా వారు రాలేదు. మాకు కుదరదు, మీరే అంత్యక్రియలు చేయండి అంటూ ఆన్లైన్ ద్వారా ఆశ్రమ నిర్వాహకుడికి ఓ 5,000 రూపాయలు పంపించారంటే వారిని ఏమనాలి? ఆ తర్వాత తండ్రి దహన సంస్కారాలను ఆ ముగ్గురు కూతుళ్ళు ఇంటి దగ్గర కూర్చొని వీడియో కాల్లో చూశారు. అంతా అయిపోయిన తర్వాత ఆశ్రమం నిర్వాహకుడికి ఫోన్ చేసి అంత్యక్రియలు ఎప్పుడైపోతాయి, అవి అయిపోతే మేము భోజనం చేస్తామని వారు అన్న మాటలను బట్టి చూస్తే చీచి మీరేం కూతుళ్ళు అని ప్రతి ఒక్కరూ అనలేకుండా ఉండలేరు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన సమాచారం బయటకు రాగానే సోషల్ మీడియాలో తీవ్ర దుమారం చెలరేగింది. చూసిన ప్రతి ఒక్కరూ చీచి మీరేం బిడ్డలు, చదువులు సంస్కారాన్ని నేర్పలేదా, ఉన్నత ఉద్యోగాల్లో ఉండి ఏం లాభం, కన్న తండ్రికి చివరి చూపు కూడా నోచుకోకుండా చేశారే అంటూ తీవ్రంగా మండిపడుతున్నారు. అస్థికలు పంపమంటారా అని అడిగితే అంత్యక్రియలు ఎప్పుడవుతాయో చెప్తే భోజనం చేస్తామని చెప్పిన కూతుళ్ల నిర్లక్ష్య వైఖరి చూసి యావత్ సమాజం తలదించుకుంటోంది. డబ్బు, హోదా, ఉద్యోగాలు ఎంత ఉన్నా మానవత్వం లేకపోతే ఆ జీవితానికి అర్థం లేదు. పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేస్తే తండ్రికిచ్చే బహుమతి ఇదేనా భగవంతుడా? ఏ తండ్రికి కూడా కనీసం ఇలాంటి గోస కర్మ మాత్రం రాకూడదు. ఈ ఘటన ప్రతి ఒక్కరూ ఆలోచించేలా చేయాలి. కన్న తల్లిదండ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యతను మనకు గుర్తు చేయాలి. ఇప్పుడు మీరు మీ తండ్రిని చూసే తీరిక లేదు. రేపు మీకు కూడా ఇలాంటి దుస్థితే వస్తే, మీ కూతుళ్ళు, కొడుకులు మీ అంత్యక్రియలు ఇలానే ఆన్లైన్లో చేస్తే అప్పుడు అర్థమవుతుంది కనీసం ఇప్పుడు మీ తండ్రి ఆత్మ అనుభవించిన ఆత్మఘోష. చాలామంది భావోద్వేగంతో కామెంట్స్ ఇలాగే పెడుతున్నారు. నిజంగా ఇది చాలా బాధాకరం. తండ్రి లేదా తల్లి చనిపోతే దేశం కానీ దేశంలో ఉన్న లేట్ అయినా వచ్చే వారసులను చూసి ఉంటాం. కానీ వారి బంగారు భవిష్యత్తులు బాటలు వేసిన తండ్రిని కడసారి చూసేందుకు కూడా రాని ఇలాంటి కూతులను ఏం చేయాలి? ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.